సమగ్ర అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా ఏపీని మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గంలోని తన స్వగృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాయదుర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసులు చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏపీలో సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఈ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన రాజకీయ నిర్ణయాలకు కారణభూతుడైన, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించగలిగిన, పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి నిరుపేదల కడుపు నింపగలిగిన, అట్లాగే మాండలిక వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని నిరుపేద ముంగిట నిలపగలిగిన అది నందమూరి తారక రామారావు గారికే సాధ్యపడింది. ఆయన వేసిన బలమైన సంక్షేమ పునాదుల మీద తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1995 నుంచి సంక్షేమానికి అభివృద్ధిని జత చేసి జోడెద్దుల సవారీలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమగాటిన ముందుకు తీసుకెళ్లగలుగుతున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో 4వ సారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం